నిన్న 12:55 ప్రమాదవశాత్తు ఇక్కడ వేసుకున్నటువంటి గుడిసెలు దాదాపు ఒక 400 వరకు కాలిపోవడం జరిగింది. వెంటనే స్పందించడం వల్ల మరి వాళ్ళు ఫైర్ ఇంజన్లు వచ్చి ఆర్పడం వల్ల చాలా ప్రమాదం తగ్గింది. ఫైర్ ఇంజన్లు తొందరగా రాకపోతే ఇంకా చాలా గుడిసెలు కాలిపోయేటివి. సరే, ఏది ఏమైనా ఇవాళ ఇక్కడ భూదాన్ ల్యాండ్లో 100 ఎకరాల భూదాన్ ల్యాండ్లో పార్టీ ఆధ్వర్యంలో మరి 2023 జనవరి 22న రాష్ట్ర కార్యదర్శి కునంనేని గారు అట్లాగే పల్లా వెంకరెడ్డి గారి నాయకత్వాన ఇక్కడ భూ పోరాటం చేసి పేదవాళ్ళు చాలామంది అసలు తెలంగాణలో ఇతర జిల్లాల నుంచి పుట్టగూటి కోసం హైదరాబాదు వలస వచ్చినటువంటి పేదవాళ్ళు ఇళ్లల్లో రెంట్లు కట్టుకోలేక ఉన్నటువంటి పేదవాళ్ళందరికీ దాదాపు 10,000 మందికి ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో గుడిసెలు వేయించడం జరిగింది. కాబట్టి ఏదైతే పేదవాళ్ళు మరి ఇండ్లు కోల్పోయిర్రో వాళ్లకు తక్షణ సాయం కింద పల్లా గారు చెప్పినట్టు ₹1,00,000 ఇమీడియట్ ఇవ్వాలి. వాళ్ళు ఇప్పటికే దుప్పట్లు ఇచ్చినట్టు తెలిసింది. చాలా నష్టపోయారు. ఒక గుడిసె వేసుకోవాలంటే దాదాపు ఒక 30-40 వేల రూపాయలు కానీ గుడిసె వేసుకోవడానికే సరిపోవు. కాబట్టి అందులో మరి సిలిండర్ కానీ అల్మారీలు కానీ బియ్యము ఇట్లా అనేకమైనటువంటి వస్తువులు కాలిబూడిదైనాయి. విషయం ఏంటంటే ఎవరు కూడా చనిపోలేదు, ఎవరికి కూడా ప్రమాదం జరగలేదు. అదొకటి నయమైంది. లేకపోతే మనిషి రాత్రిపూట అయితే ఇంకా చాలా ఘోరం జరిగేది. ఇంకేమేమో మనుషులకు కూడా ఏమేమో అర్థం కానటువంటి పరిస్థితి. సరే, ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం, ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్లు స్పందించి వాళ్ళకి టిఫిన్లు కానీ భోజనాలు కానీ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి భూ పోరాట కమిటీకి జిల్లా పార్టీ తరఫున కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. సరే, ఏది ఏమైనప్పటికీ మా ఎమ్మెల్యే గారు ఎమ్మెల్సీ గారు ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మీకు తక్షణం మరి ఎగ్జిక్యూట్ చేయాలి. అట్లాగే శాశ్వతంగా ఉండడానికి ప్రభుత్వం గొప్పలు చెప్తా ఉంది. మేము ఎస్సీ ఎస్టీలకు ₹6,00,000 ఇల్లు నిర్మాణం కోసం ఇస్తామంటా ఉన్నారు. కాబట్టి ఇది భూదాన భూమి, పట్టాలు ఇవ్వాలి. అట్లాగే అందరికి కూడా ఇల్లు నిర్మాణం చేసి ఇవ్వాలి. మొదటి ప్రాధాన్యత ఇక్కడ కాలిపోయిన ఇళ్లను తక్షణమే ఇల్లు కూడా నిర్మించి ఇవ్వాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎవరు కూడా ఇల్లు కాలిపోయిన వాళ్ళు ఎవరు కూడా మనోధైర్యం కోల్పోకుండా మీకు కమ్యూనిస్ట్ పార్టీ ఎర్రజెండా పార్టీ అండగా ఉంటుంది. ఎవరు కూడా మనోధైర్యం కోల్పోవద్దు, మీరు ధైర్యంగా ఉండాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.